చావచ్చుగా. ఓరి నీ బద్దకం తగలడా, కుక్క కాలు లాగుతున్నా కాలుతో తనొచ్చుగా, నోటితో చిచ్చి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు మీద తాళి పట్టు కట్టానో కానీ ముప్పావులా కట్నం ఇచ్చి ముప్పుట్లో మెక్కి చేస్తున్నావు కదరా. ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోర్టులో పడి తెస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చుగా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్ష్యం చెప్పడం ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న ఉన్నాడు కదండి. అరే నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండమే నేనే చెప్పావు. అరే కాలు తీసి పక్కన పెట్టరా. కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏమిస్తావు? 3000 ఇస్తాను. చెప్తా. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా. బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మావి గారు హరికృష్ణ గారు కదండి. హరికృష్ణ గారు కాదే, ఆయన అసిస్టెంట్ చిన్ని కృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాడు. ఎస్ అను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్, నో, ఆల్ రైట్. జేబుకు 100 రూపాయలు నోటు పెట్టుకున్నాను, కళ్ళకి చలవ కళ్ళ జోడు పెట్టుకున్నాను, అయినా నన్ను పట్టించుకోకుండా వెళ్తున్నారేంటి? పంపతీసి నన్ను గుడ్డాడు అనుకున్నారా ఏంటి? రాజా ఆడపిల్లలు వెళ్తుంటే కళ్ళు కనిపెట్టేలా ఊపుకుంటూ నడుస్తున్నాం. కళ్ళు నెత్తి మీద ఉన్నాయా? కళ్ళ జోడు వెనకాల ఉన్నాయి. పనికి వాళ్ళేదవా అచ్చోసిన ఆంబోతుల జేబుకు 100 రూపాయలు తగిలించుకొని ఊపుకుంటూ పోసు కొడుతున్నావురా సచ్చినాడు. ఇలా తిట్టారేంటి? ఎక్స్క్యూజ్ మీ, ముద్దు ముద్దుగా ముగ్గులు పెడుతున్న ముద్దు గుమ్మలు ముఖ్యమైన పని మీద దూసుకెళ్తున్నారు. మీ ఇద్దరు ఎవరికైనా సుడుంటే ఎదురొస్తారా? మాకెవరికి సుడులు లేవు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? నేను మరీ ఎంత సుడి తక్కువగానే. పింకి పింకి పాంకి మై పాదల్లి జడ్డానికి. ఎందుకు అలా చేస్తావు? ఆడు చూడు ఎంత బుద్ధిగా కూర్చున్నాడా. నీకేం లాలిపాప్ ఏమన్నా? అమ్మో ఎవరో వస్తున్నారు. పేషెంట్ ఎక్కడ? డాక్టర్ గారు ఆయన పిచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. కంగారు పడకు, కేసు నాకు తెలుసు కదా. నాన్న నీ పేలేంటిరా? అదేంత అలా మాట్లాడుతున్నావు? నీకు మాటలు లావా? నా పేరు తిల్లపతి. తిల్లపతి? ఓహో, ఎంత స్పష్టంగా చెప్పావు. ఏం చదువుకుంటున్నావు నాన్న? ఎల్కేజీ. పెద్ద చదువే. నాకు ఐస్ క్రీమ్ కావాలి. తండ్రి ఎలా చేయకూడదు. ఐస్ క్రీమ్ తింటే తుమ్ములొస్తాయి. మహారాజులో ఉండేవారు, ఇలా అయిపోయారు. మంత్రి ఇటు రమ్ము. చెప్తాం ప్రభు. అదేంటి డాక్టర్ గారు, ఇప్పటిదాకా చిన్నపిల్లలా ఉండి ఇప్పుడు మహారాజ్ అంటాడేంటి? నువ్వేం కంగారు పడకమ్మా, మెదడులో గడ్డ అటు ఇటు ప్రయాణం చేస్తోంది. నీ చేతిలో వింత పదార్థము నేమందురు? ఐస్ క్రీమ్ ఉందరు ప్రభు, తమరే ఆజ్ఞాపించితిరి. ఎప్పుడు ఆజ్ఞాపించాము? ఇంతప్పుడు. అప్పుడు మా వయస్సు ఎంత? 5 ఏళ్ళు. ఇప్పుడు మా వయస్సు ఎంత? 40 ఏళ్ళు ప్రభు. 35 సంవత్సరాల క్రితం చెప్పిన పదార్థాన్ని ఇప్పుడు తెచ్చదవా? క్షమించండి ప్రభు. మళ్ళీ ఏమైంది ప్రభు? బుద్ధిహీనుడా, 3.5 దశాబ్దాల క్రితం తెచ్చిన పదార్థం కుళ్ళిపోవును కదరా. ఐస్ క్రీమ్ కుళ్ళిపోవడం నీ పిండాకుడు. ఇందులో ఏదో సామంతరాజుల కుట్ర ఉండి ఉంటుంది. ముందు మీరు తిని బతుకుంటే మాకు పెట్టండి. ఐస్ క్రీమ్ తిని అయితే నువ్వే తిన్నా. నువ్వే నిన్ను తినమంటే మాకు పెట్టదవా? మళ్ళీ మహారాజు అయినట్టున్నాడు. చిత్తం ప్రభు, అయినట్టున్నాడు. నువ్వు తిన్నా, నువ్వు తిను.
ద్రోహి, నీ ఎంగిలి మాకు పెట్టేదవా? తినము. నువ్వు తినమంటే తినరా బాబు, నువ్వే తిను. ఈ రాజద్రోహికి శిరచ్ఛేదం గావించు. తింటాను ప్రభు, తింటాను. నువ్వే తిను, నువ్వే తిను. మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు అన్నా, రా. తీసుకున్నా. ఏంటండి గోలా? కొట్టన్నా. కౌంట్ ఇచ్చారా? కౌంట్ పద, పద. అయ్యగారు వచ్చేసారు. ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే కదరా. రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై, 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు, నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు, ఇంకో 2 బొండాలు ఇప్పించావు అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఇంకో 2 బొండాలంటి. రై, ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చే కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా, వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే. రై, రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో, ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు.
No, I'm going to disco. Why? Will you come to your crazy about it? ఎక్స్క్యూజ్ మీ, Yes. ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగిచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగిచ్చేయి. చీ పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, నవ్వు నవ్వులు, నవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. మన వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? వద్దా? ఆటో త్వరగా. మనవాడు ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ, త్వరగా పోనీ. అదు ఆగండ్రా, నన్ను ఎక్కించుకోండి. మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. ఒరే మామ, వెంకటేశ్వర్లు మాస్టర్ నిన్ను డైలీ తుక్కు లేపేస్తున్నాడు రా. అవునరా, నా బతుకు మరీ కుక్క బతుకైపోయింది. ఒరే మామ, మాస్టర్ తిక్క దించే ప్లాను ఈ చిన్న కాగితం ముక్కలో ఉంది. ఈ ముక్కతో మాస్టర్ కథ ఎన్ని గింగిరాలు తిరుగుతుందో చూడు. ఈ ముక్కతో గింగరాలా? అవును, పద పద. ఏటి రాలుడు? మామ, అందరూ ప్లే గ్రౌండ్ లో ఉన్నారు. నువ్వు ఆ తల్లితో నిలబడి ఎవరన్నా వస్తున్నారో చూస్తూ ఉండు. ఎవరన్నా వస్తే వెంటనే విజిలే. అలాగే. ఏంట్రా గింగరాలు గింగరాలు అన్నావు? రోజా పుస్తకాలు చూస్తున్నావు ఏంటి? రోజా పుస్తకంతో ముఖ్యమైన పని ఉంది. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. అలాగే. ఎవరు రావట్లేదురా, ఇద్దరు ముగ్గురు తప్ప. అబ్బా విజిలేచ్చుగా. నాకు విజిల్ రాదురా. సరే పద. కూర్చోండి, సిద్ధం. ఈ రోజు మీరు టై కట్టుకోలేదేం సార్? ఏ, నేను టై కట్టుకోపోతే తెలుగు గంగ పొంగిపోతుందా? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా? టై కట్టుకుంటే అందంగా ఉంటారు సార్. సరే కూర్చో. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ లెసన్, శృంగార నైషధం. అల్లుడు, లోపల ఏం పెట్టావురా? టిక్ టిక్ డింగ్ డాంగ్ పెట్టావా? డిస్కో శాంతి బొమ్మ పెట్టావా? ఈ వెంకటేశ్వర గారి మొహం ఏంటి అలాగైపోయింది? చూస్తూ ఉండు మావా. రోజా, కాస్త బయటకు వస్తావా? అది వెంకటేశ్వర్లు రోజాని బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ గా పాఠం చెబుతాడంట. ఆ తర్వాత రోజా తిరిగి వచ్చి మనందరికి మళ్ళీ పాఠం చెబుతుందంట కదా కదా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం